హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి విద్యా దృక్పథాలకి సంబంధించి సెకండ్ యూనిట్ యొక్క సెకండ్ వీడియో అనమాట. ఇంతకు ముందున్న వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మనకి టెలిగ్రామ్, వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. ఫాలో అవ్వాలి అనుకుంటే లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఫాలో కూడా అవ్వచ్చు. మనం ఈ వీడియోలో ఉపాధ్యాయుల యొక్క వృత్తి ప్రవర్తన నియమావళి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఉపాధ్యాయుల యొక్క వృత్తి ప్రవర్తన నియమావళి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, వృత్తి ప్రవర్తన నియమావళి అంటున్నాం. అసలు వృత్తి అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. వృత్తి అంటే ఏంటి అంటే నోట్ చేసుకోండి, సాంకేతికమైన ప్రత్యేక లక్షణాలున్న సేవల సమూహం. వృత్తి అంటే ఏంటి? సాంకేతికమైన ప్రత్యేక లక్షణాలున్న సేవల సమూహాన్ని వృత్తి అని చెప్పి అంటాం. ప్రతి వృత్తికి కూడా ఒక నైతిక ప్రవర్తన నియమావళి అనేది అవసరం. ఎందుకు అవసరం అంటే ఆ వృత్తిలో ఉన్నవారు హద్దులు దాటకుండా, అలాగే వారి యొక్క స్వీయ నియంత్రణ కోసం ఈ వృత్తి ప్రవర్తన నియమావళి అనేది చాలా అవసరం. నెక్స్ట్, ఈ వృత్తి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే చూడండి, వృత్తి అనేది లాభాపేక్ష లేకుండా సేవాభావంతో చేసేదే వృత్తి అంటాం. అలాగే వృత్తి అనేది ఒక విధి, అలాగే ఒక బాధ్యత. వృత్తి చేపట్టినప్పుడు గుర్తింపు వస్తుంది, అలాగే మంచి హోదా కూడా వస్తుంది. వృత్తిని చేపట్టాలి అంటే ఖచ్చితంగా మనకి శిక్షణ అనేది ఉండాలి. అలాగే ప్రతి వృత్తికి కూడా వృత్తి సంఘాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఈ వృత్తి అనేది ఒక సేవల సమూహం. ఇవన్నీ కూడా వృత్తికి సంబంధించిన లక్షణాలు. మీకు క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, ఈ కింది వాటిలో వృత్తికి సంబంధించిన లక్షణం కానిదేది, లేదా వృత్తికి సంబంధించిన లక్షణం ఏది అని చెప్పి క్వశ్చన్ రావచ్చు. సో వీటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వృత్తికి సంబంధించి ఫస్ట్ టైం మన ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడింది ఎవరు అంటే యునెస్కో మాట్లాడడం జరిగింది. ఎప్పుడు అంటే 1984లో యునెస్కో మాట్లాడడం జరిగింది. మీకు చిన్న హోంవర్క్ లా ఇస్తున్నాను. యునెస్కో అంటే ఏంటో ఫుల్ ఫామ్ని కింద కామెంట్ చేయండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకుని కామెంట్ చేయండి. సో ఈ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమాల గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడింది ఎవరు అంటే యునెస్కో. ఏ సంవత్సరంలో అంటే 1984లో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 1997లో మన ఎన్సీఆర్టీ వారు ఎవరైతే ఉన్నారో వీరు ఈ యునెస్కో ఇచ్చిన సూచనల్ని, అలాగే ఎన్బిఈ 1986 ఇచ్చిన సూచనల్ని అనుసరించి ఒక డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ని రూపొందించడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్లో 30 అంశాలు ఉన్నాయి, 6 రంగాలు ఉన్నాయి, ఒక పీఠిక అనేది కూడా ఉంది. ఓకేనా? నెక్స్ట్, ఆ తర్వాత ఆర్టీఈ 2009 సెక్షన్ 24 క్లాజ్ 1, ఆర్టీఈ 2009 సెక్షన్ 24 క్లాజ్ 1ని అనుసరించి ఈ ఎన్సీఆర్టీ ఏర్పాటు చేసిన డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ని మార్పు చేయడానికి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఆ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటే మహమ్మద్ అఖ్తర్ సిద్దికీ. ఈ కమిటీలో 4 సభ్యులు ఉన్నారు. ఈ 4 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే ఈ డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ని ఆర్టీఈ 2009 సెక్షన్ 24 క్లాజ్ 1కి అనుగుణంగా కొద్దిపాటి మార్పులు చేయడానికి ఈ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ సేమ్ అలాగే చెప్పింది. సేమ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో 30 అంశాలు, 6 రంగాలు, ఒక పీఠిక సేమ్ ఇలాగే చెప్పడం జరిగింది. కొద్దిగా 3 అధ్యాయాలు అని చెప్పి విభజించడం జరిగింది. అంతే, సేమ్. ఏం మార్పులు అయితే అంతగా పెద్ద మార్పులు అయితే ఏం లేవు. ఓకేనా? ఈ 6 రంగాల గురించి మనం తెలుసుకోవాలి ఇప్పుడు. ఓకేనా? ఈ 6 రంగాలు ఏంటి అంటే ఫస్ట్ చూడండి, ఉపాధ్యాయులు విద్యార్థులతో ఎలా ప్రవర్తించాలి. నెక్స్ట్, ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో ఎలా ఉండాలి. నెక్స్ట్, ఉపాధ్యాయులు సహోపాధ్యాయులతో ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి, యాజమాన్యంతో ఎలా ఉండాలి, ఉపాధ్యాయ సంఘాలతో ఎలా ఉండాలి. ఇవన్నీ కూడా 6 రంగాలు అన్నమాట. వీటిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎవరైనా కానీ
ఈ వృత్తి ప్రవర్తన నియమావళి పాటించకపోతే అంటే అధిగమిస్తే వారి యొక్క హద్దులు దాటితే మనం కంప్లైంట్ చేయొచ్చు. ఎక్కడెక్కడ కంప్లైంట్ చేయాలి అంటే స్కూల్ లెవెల్లో ఎవరైనా హద్దులు దాటినట్టయితే స్కూల్ ఎథిక్స్ కమిటీలో మనం కంప్లైంట్ చేయొచ్చు. ఈ స్కూల్ ఎథిక్స్ కమిటీనే బ్లాక్ ఎథిక్స్ కమిటీ అని కూడా అనటం జరుగుతుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే డిస్ట్రిక్ట్ ఎథిక్స్ కమిటీ, స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ ఎథిక్స్ కమిటీ, నేషనల్ లెవెల్లో అయితే నేషనల్ ఎథిక్స్ కమిటీ. ఈ నేషనల్ ఎథిక్స్ కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే ఎన్సిటిఈ మెంబర్స్ అలాగే ఎన్సిపిసిఆర్ మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఓకేనా, హద్దులు దాటితే ఎక్కడెక్కడ కంప్లైంట్ చేయాలి అనేవి ఇవి. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్రొఫెషనల్ టీచర్స్ యూనియన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ టైం 1885 అంటే 1885లో మద్రాస్లో ప్రొఫెషనల్ టీచర్స్ యూనియన్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్టీయూ అని చెప్పి ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు. ఈ స్టేట్ టీచర్స్ యూనియన్ అనేది 1947 జూలై 9వ తేదీన ఈ స్టేట్ టీచర్స్ యూనియన్ అనేది ఏర్పాటు అవ్వటం జరిగింది. డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చిన్న పాయింట్స్ ఇక్కడ నుండి చూడండి. కేఎఫ్ నారాయణ్ ప్రకారం మంచి ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే ఏబిసిడి. ఏ అంటే యాక్సెసిబిలిటీ, బి అంటే బ్రిలియన్స్, సి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, డి అంటే డివోషన్ టు డ్యూటీ. యాక్సెసిబిలిటీ అంటే అందరికీ అందుబాటులో ఉండాలి, ఉపాధ్యాయుడు అందరికీ అందుబాటులో ఉండాలి. బ్రిలియన్స్ అంటే ఉపాధ్యాయుడికి ప్రజ్ఞ అనేది ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఉపాధ్యాయుడికి మాట్లాడగలిగే కొన్ని స్కిల్స్, నైపుణ్యాలు అనేవి ఉండాలి, అంటే వ్యక్తీకరణ నైపుణ్యాలు అనేవి ఉండాలి. డి అంటే డివోషన్ టు డ్యూటీ అంటే వృత్తి పట్ల అంకిత భావం అనేది ఉండాలి. సో డైరెక్ట్గా క్వశ్చన్ అడగొచ్చు, కేఎఫ్ నారాయణ్ ప్రకారం ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణం ఏది అని చెప్పి అడగవచ్చు. ఏబిసిడి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఏ అంటే యాక్సెసిబిలిటీ, బి అంటే బ్రిలియన్స్, సి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, డి అంటే డివోషన్ టు డ్యూటీ. ఇంగ్లీష్లోనే ఇవ్వచ్చు, ఎందుకంటే డైరెక్ట్గా ఏబిసిడి అని చెప్పి బుక్లో ఇచ్చారు కాబట్టి మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తెలుగు మీనింగ్స్ ఏంటో చెప్పాను కదా, ఒకసారి అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ ఉపాధ్యాయుడికి ఉండవలసిన 5 C's 5 C's ఏంటి అంటే కంటెంట్ అంటే సబ్జెక్టు పట్ల మంచి పరిజ్ఞానం అనేది ఉండాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ అంటే వ్యక్తీకరణ నైపుణ్యాలు, మనం ఏమనుకుంటున్నామో ఎదుటి వారికి చెప్పగలిగే నైపుణ్యం ఉండాలి. కాంపిటెన్సీ అంటే బోధనా పద్ధతులు ఉపయోగించి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా బోధించగలగడం ఉండాలి. అండ్ నెక్స్ట్ కమిట్మెంట్ ఉండాలి, అంటే వృత్తి పట్ల నిబద్ధత అనేది ఉండాలి. నెక్స్ట్ కన్సర్న్, విద్యార్థుల పట్ల సరైన దృక్పథం, కన్సర్న్ అనేది ఉండాలి. సో ఇవి మనకి ఉపాధ్యాయుడికి ఉండవలసిన 5 C's. సో ఇవన్నీ చూసుకుంటే మనకి ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వీడియో అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వినండి, క్లియర్గా నోట్ చేసుకొని ఒక 2 to 3 times చదివితే మీకు ఈజీగా గుర్తుంటాయి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి అన్ని క్లాసెస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.